ఈరోజు మన స్పెషల్ చేపల పులుసు మా అమ్మగారు నేర్పించారండి. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. స్పెషల్ చేపల పులుసు అండి. మంచిగా కడిగి పెట్టుకున్న చేపలు అండ్ జీలకర్ర మెంతులు ఇది లైట్గా ఫ్రై చేసి పెట్టుకోవాలి. ధనియాల పొడి, కారం, పసుపు, ఉప్పు, కొబ్బరి పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు అంతే అండి. ఉల్లిపాయలు కూడా కొంచెం ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఆయిల్ వేయకుండా ఫ్రై చేసుకోవాలి. అండ్ చింతపులుసు సిజార్లో వేయించిన జీలకర్ర అండ్ మెంతులు ఒక రౌండ్ వేసుకున్నాను. దాంట్లోనే వేయించిన ఆనియన్స్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఇది చింతపండుది ఉంది కదా, అది కూడా వేసేస్తాను. అది అండ్ ఉప్పు, కారం ఇవన్నీ కూడా వేసి ఒక రౌండ్ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఒక బాగా పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఈ అన్ని మసాలాలు వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఈ ఆయిల్లో ఈ పేస్ట్ వేసేసి మంచిగా ఫ్రై అవ్వాలి. ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు ఫ్రై అవ్వాలి. ఓకేనా? ఇదిగోండి ఇలా ఆయిల్ అంతా పైకి రావాలి. ఇప్పుడు కొంచెం చక్కెర వేసుకుంటున్నాను, ఎందుకంటే పులుపు కదా, పులుపుని కొంచెం బ్యాలెన్స్ చేస్తుంది. నెక్స్ట్ కొద్దిగా వాటర్ వేస్తుంది. వాటర్ వేసి కలిపాక ఇదిగోండి ఇలా మసులుతుంది కదా, దీంట్లో ఈ చేప తలకాయ పీసులు ఉంటాయి కదా, అది ఒక 5 minutes ఫస్ట్ కొంచెం ఈ రసంలో వేసి బాయిల్ చేయాలండి. ఎందుకంటే ఇది కొంచెం తొందరగా ఉడుతుంది కదా, అందుకని. నెక్స్ట్ తలకాయ బాగా ఉడికాక ఒక 5 minutes తర్వాత మిగతా చేపల ముక్కలు వేసుకొని ఒక 5 minutes ఉంచి దించేయాలండి. అంతే, మన చేపల పులుసు రెడీ. మస్ట్ ట్రై అండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చెప్పండి.